మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడదాము. ఈ రోజులలో బర్నింగ్ ఇష్యూ, సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు విడిపోతున్నారు, తరచు గొడవ పడుతున్నారు, విడాకులు తీసుకున్నటువంటి స్టేజ్కి వెళ్తున్నారంటే దానికి గల ప్రధాన కారణం వారి యొక్క శృంగార జీవితం, వారి యొక్క దాంపత్య జీవితం సరిగా లేకపోవడం అని. ఇందులో విడాకులు తీసుకున్నటువంటి వారిలో 60 నుంచి 70% వీరి యొక్క సెక్సువల్ లైఫ్ సరిగా లేకపోవడం వల్లనే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అసలు ఎందుకు సెక్సువల్ డిజార్డర్స్ సమస్య అనేది ప్రధానంగా వస్తుంది ప్రస్తుత సమాజంలో అంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మనం మేజర్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ సైకలాజికల్ హెల్త్. ఎవరైతే స్ట్రెస్తో బాధపడుతున్నారో, ఎవరైతే యాంగ్జైటీ డిప్రెషన్తో బాధపడుతున్నారో, ఇది టోటల్గా వారి యొక్క శృంగార జీవితంపై, వారి యొక్క దాంపత్య జీవితంపై ప్రభావం చూపెడుతుంది. తద్వారా వాళ్ళు తమ పార్ట్నర్తో సరిగా ఎంజాయ్ చేయలేరు, తద్వారా ఎక్కువ తరచు గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఫిజికల్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఎక్కువగా సెక్సువల్ డిజార్డర్ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మధుమేహ సమస్య, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వీరికి సెక్సువల్ వీక్నెస్ రావడానికి ఆస్కారం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అండ్ అదేవిధంగా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే స్మోకింగ్ చేసే అలవాటు కానీ, డ్రింకింగ్ చేసే అలవాటు కానీ, డ్రగ్స్ తీసుకున్నటువంటి అలవాటు కానీ ఎవరైతే దీనికి అడాప్ట్ అయిపోయారో వారి లైఫ్లో వారికి సెక్సువల్ డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తమ భాగస్వామితో ఎంజాయ్ చేయలేరు, వాళ్ళ భాగస్వామిని సాటిస్ఫై చేయలేరు. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసినట్లయితే వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ పొల్యూషన్ కావచ్చు, హెయిర్ పొల్యూషన్ కావచ్చు, అండ్ ఎక్కువగా మనం సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేయడము, ఎక్కువగా ఫోన్లు మాట్లాడడము, ఎక్కువగా రేడియేషన్ వల్ల కూడా ఈ సెక్సువల్ డిజార్డర్స్ రావడానికి గల కారణాలు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఐఎంసి స్వదేశీ ఆయుర్వేద కంపెనీ ఈ యొక్క సెక్సువల్ డిజార్డర్ కోసం, సెక్సువల్ వీక్నెస్ కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి ఆయుర్వేద ప్రొడక్ట్ను లాంచ్ చేసింది ఐఎంసి కిడాజెడి. ఐఎంసి స్వదేశీ ఆయుర్వేద కంపెనీ WHO, GMP అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ కంపెనీ. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ వయాగ్రా లాగా పనిచేసేటువంటి గొప్ప ప్రొడక్టు కిడాజెడి. ఐఎంసి కిడాజెడిలో ఉన్నటువంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూసినట్లయితే ఎలార్జిన్, అకర్కా ఎక్స్ట్రాక్ట్, కుంచ్ ఎక్స్ట్రాక్ట్, సఫేద్ ముస్లి, అశ్వగంధ, గోకుర్కు, విదార్కంది, శిలాచిత్, కిడాజెడి. ఇందులో నేచురల్ అండ్ ఇతర సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కిడాజెడి టాబ్లెట్ యొక్క బెనిఫిట్స్ కనుక మనం చూసినట్లయితే రక్తపోటు నియంత్రించడంలో ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా సమగ్ర శరీర బలమును పెంచుతుంది. అండ్ అదేవిధంగా గుండె మరియు శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అంగస్తంభన మరియు నరాల బలహీనత రాకుండా ఇది సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువసేపు రతిలో పాల్గొనడానికి కోసం సపోర్ట్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ని రాత్రిపూట బెడ్కు 30 minutes బిఫోర్ అనేది మిల్క్తో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్.